అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే మన లవన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించాడు 2 గంటలకు పైగా. ఈ మీడియా సమావేశం సారాంశం ఏంటా అని గమనిస్తే సానుభూతి పొందే ప్రయత్నం. దేనికోసం ఈ సానుభూతి అంటే 2019 నుండి 24 వరకు ఈ దుర్మార్గుడు చేసిన దోపిడీలు, స్కామ్లు, వాటిల్లో ఒకటైన మద్యం కుంభకోణం. అది ఈరోజు ఈ దుర్మార్గుడిని వెంటాడుతూ ఉంది. ఈ దుర్మార్గుడితో పాటు సహకరించిన తాబేదారులందరూ వాళ్ళ జైల్లో చెప్పకూడి తింటా ఉన్నారు. దీనికి సూత్రధారి, పాత్రధారి ఈ జగన్ రెడ్డే కాబట్టి వాళ్ళు ఏ రోజుకైనా ఇతని పేరు చెబుతారు కాబట్టి ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అసత్యపు కళ్ళబొల్లి మాటలతో మోసగించి సానుభూతి పొంది జైలుకు వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేదానికి మాత్రమే ఈ దుర్మార్గుడు ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని వినియోగించుకున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ ఉన్నారు. వచ్చిన సంవత్సర కాలంలో 1000 కోట్లు అప్పు చేశారని ఈ పనికిమాలినోడు మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు లేకుండా. జగన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు అధికారం పోయే నాటికి, నీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 1000 కోట్ల రూపాయలు బకాయి మిగిల్చి వెళ్ళావు. ఈ 1000 కోట్ల రూపాయల బకాయిని నీ సాక్షి షేర్లమ్మో, లేదా నువ్వు దోచుకున్న దాని నుంచో, లేదా నీ భారతీయ సిమెంట్కి వచ్చే లాభాల్లో తీసుకొచ్చి కట్టాలా? లేదు కదా, ప్రభుత్వమే కట్టాలి. కట్టాలంటే ఖచ్చితంగా అప్పులు తేవాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలో రాజధానిని శ్మశానం చేసావు. వీటన్నిటిని అభివృద్ధి చేయాలన్నా, రాష్ట్రాన్ని పురోగతి గమనంలో నడిపించాలన్నా, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నా ఖచ్చితంగా అప్పులు తేవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి రూపాయి అప్పుకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. నువ్వు తీసుకొచ్చిన 6.5 లక్షల కోట్ల రూపాయల సుమారు అప్పుకి నీ ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ పిచ్చింది, నీ రంగులు పిచ్చింది, నీ ఫోటోలు పిచ్చింది, రాళ్ల మీద నీ బొమ్మలు పిచ్చింది, నీ సాక్షి పేపర్కి యాడ్లు పిచ్చింది, అదేవిధంగా నీ విలాసాలు పిచ్చింది. నువ్వు దోచుకున్న దోపిడీ, నీ ధనదాహం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు కాబట్టి నిన్ను చీకొట్టారు. నిన్ను 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా. ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఇవాళ మద్యం కేసులు నారా చంద్రబాబు నాయుడు గారిపై కూడా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ప్రభుత్వ పరిపాలనలో 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళుదోలేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ మాదిరిగా నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు దిగటం లేదు. అదేవిధంగా ప్రవర్తిస్తే నువ్వు ఈ రోజుకు జైలుకు వెళ్ళి సంవత్సర కాలం దాటిపోయేది. నువ్వు చేసిన దోపిడీల్ని సాక్ష్యాలతో సహా నిరూపించి ప్రజల ముందు పెట్టి, కోర్టుల ముందు పెట్టి నిన్ను జైలుకు పంపబోతా ఉన్నారు జగన్ రెడ్డి. అది నువ్వు గమనించాలి. ఈ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే మద్యం దశల వారీగా నిషేధిస్తానని చెప్పిన నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి నువ్వు ఒక్కడవే ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేశావు. రాష్ట్రంలో ఉన్న అనేక రకాల మద్యం బ్రాండ్లను నువ్వు రద్దు చేసి నీకెవడైతే లంచాలు ఇస్తాడో ఆ బ్రాండ్లను నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై బలవంతంగా రుద్ది వాటిని అత్యధిక ధరలకు అమ్మి నువ్వు సొమ్ము చేసుకున్నావు. నీ కల్తీ మద్యం దాగి కొన్ని లక్షల మంది అనారోగ్యంతో హాస్పిటల్ పాలైతే, కొన్ని వేల మంది మరణించడం జరిగింది. ఈ అధిక ధరలకు కొనలేని పేద కూలీలు కల్తీ సారాకు అలవాటు పడి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాల శాపమే నీకు పాపంగా మరి ఈరోజు నువ్వు అనుభవించబోతా ఉన్నావు జగన్ రెడ్డి. అది నువ్వు గుర్తుంచుకోవాలి. సిగ్గు శరం లేకుండా ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారిపై, నారా లోకేష్ గారిపై, పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చవాకులు పెళ్తా ఉన్నావు. నువ్వు రేపొద్దున అరెస్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి ఏదో ఒక సానుభూతి పొంది నీ ఏటు నీ సహచరుడు విజయసాయి రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయాడు, నన్ను మోసం చేశాడని కళ్ళబొల్లి మాటలతో అల్లర్లు సృష్టించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఖచ్చితంగా నీ మాటల్ని, నువ్వు చేస్తున్న దుర్మార్గాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంచుతాం. ఖచ్చితంగా నువ్వు చేసిన దోపిడీలని సాక్ష్యాలు సహా బయటపెట్టి నిన్ను జైలుకు పంపేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నీకు చెబుతా ఉన్నాను జగన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.